నమస్తే శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శరత్. రాష్ట్ర 16వ శాసనసభ కొలువుదీరింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు శాసనసభ తొలి సమావేశాల్లో ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రుల ప్రమాణ స్వీకార అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత అక్షర క్రమంలో శాసనసభ్యుల చేత ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు. భారత రాజ్యాంగం పట్ల విధేయతగా ఉంటామని దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అని నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ అనే నేను, జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని,
సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బాల వీరాంజనేయ స్వామి డోలా. డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడనైన డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రవికుమార్ గొట్టిపాటి. గొట్టిపాటి రవికుమార్ అనే నేను శాసనసభ ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడైన అనే నేను సభ నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాన్ని గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ జనార్దన్ రావు దామచర్ల. దామచర్ల జనార్దన్ అనే నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన దామచర్ల జనార్దన్ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాన్ని గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. యోగాసనాల సాధనతో ఆరోగ్యమైన జీవనంతో పాటు సమాజంలో ఆత్మస్థైర్యంతో జీవించడానికి వీలుంటుందని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ఒంగోలు నగరంలోని జిల్లా జైలులో జైలు సూపరింటెండెంట్ వరుణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలో కలెక్టర్ దినేష్ కుమార్, జిల్లా ఎస్పీ గరుడ్ సునీల్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా గురువు పతంజలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాసనాల కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీ, జైలు శాఖ అధికారులు, ఆయుష్ అధికారులు, ఖైదీలు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఖైదీ సోదరులు జాతీయ జెండాను చేతపట్టి చేసిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను జిల్లా జైలులో నిర్వహించుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందని కలెక్టర్ అన్నారు. యోగాసనాల సాధనతో ఆరోగ్యకరమైన జీవనంతో పాటు సమాజంలో ఆత్మస్థైర్యంతో జీవించడానికి వీలుంటుందన్నారు. యోగాను పరిగణలోకి తీసుకుని దైనందిన జీవితంలో ప్రతిరోజు యోగాసనాలు సాధన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏదో క్షణికావేశంలో
చేసిన పొరపాటు తప్పుల వలన ఇక్కడకు రావడం జరిగిందని, తమ జైలు జీవితంలో యోగాసనాలు, సూర్య నమస్కారాలు వంటివి కార్యక్రమాలను ప్రతిరోజు సాధన చేయడం ద్వారా మంచి నడవడిక అలవర్చుకోవడంతో పాటు జీవితంలో మంచిగా జీవనం సాగించడానికి అవకాశం ఉంటుందన్నారు. యోగాసనాలు ప్రాధాన్యత గుర్తించి జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా డే ప్రకటించబడిందన్నారు. స్వయం సమాజం కోసం యోగా అన్న థీమ్తో ఈ ఏడాది యోగా డేను నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే దినోత్సవము ఇవాళ ఒంగోలు నగరంలో జిల్లా జైల్లో ఎస్పీ గారు, డిస్ట్రిక్ట్ జైలర్స్ అండ్ ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ అధికారులు, ముఖ్యంగా ఆయుష్ అధికారులు వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించి ఇక్కడ అటెండ్ చేయడం జరిగింది. ఇవాళ దాదాపుగా ఒక 100 and above జైల్ మేట్స్ అందరూ కూడా ఇవాళ యోగా వాళ్ళు ప్రదక్షిణ చేశారు. లాస్ట్ 10 days మాత్రమే వాళ్ళకి ఈ యోగాస్ గురించి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసేసి దాని నుంచి వివిధ యోగాసనాస్ కానీ, ఈ ప్రాణాయామ కానీ, ఈ తపం కానీ, ఈ మెడిటేషన్స్ విషయాలన్నీ కూడా వాళ్ళకి నేర్పించడం జరిగింది. చాలా చక్కగా నేర్చుకొని ఇవాళ ఎంటైర్ మనకి ఇచ్చిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇచ్చిన ఈ యోగాలన్నీ కూడా చాలా చక్కగా చేశారు. వాళ్ళతో పాటు నేను ఎస్పీ గారు కూడా చేయడం జరిగింది. ఒక పద్ధతిలో జిల్లా వ్యాప్తంగా ఈ యోగాని స్కూల్ పిల్లలకి మాత్రం కాకుండా ఈవెన్ కాలేజీలో ఉంటున్న పిల్లలకి అందరికీ కూడా నేర్పించడం జరిగింది. ఇక్కడ పతంజలి శ్రీనివాస్ అని ఒక యోగా గురుతో దాదాపుగా 3200 మందితో 108 సారి సూర్య నమస్కారాలు చేయడం జరిగింది. ఈ యోగాని ఓన్లీ యోగా డే మాత్రం చేయకుండా ఇది ఒక జనరల్ ఒక లైఫ్ స్టైల్గా తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలు, ఎస్పెషలీ సమాజంలో ఉంటున్న పిల్లలు, వాళ్ళకు ఉన్న సోషల్ ఎకనామిక్ స్టేటస్ వలన వెనకబడిన పిల్లలందరికీ కూడా ఒక ఆత్మధైర్యం ఇవ్వడానికి, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తీసుకురావడానికి కూడా ఈ కార్యక్రమం వినియోగించుకుంటున్నాము. ఖచ్చితంగా దీనికి ఉన్న ఫలితాలు ఇప్పటికే కనపడుతుంది. పిల్లలందరూ కూడా చాలా చక్కగా యాక్టివ్గా ప్రతి ఒక్క దీంట్లో పార్టిసిపేట్ చేయడం చూస్తున్నాము. అండ్ వాళ్ళకు ఉంటున్న పార్టిసిపేషన్ ఇన్ ఎడ్యుకేషన్ మాత్రం కాకుండా అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా చాలా చక్కటిగా పెరిగినది కూడా అందరికీ కనపడుతుంది. ఇంటర్నేషనల్ యోగా డే ఇవాళ ఇక్కడ జైల్లో జరగడము, ఖైదీలందరూ కూడా చాలా చక్కటి ప్రదర్శన ఇవ్వడము చాలా సంతోషము. ఖచ్చితంగా ఇది ప్రోత్సాహం చేయడానికి అన్ని 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను జిల్లా జైలులో నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ అన్నారు. ఈ సందర్భంగా 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ యోగా సాధన వలన ఖైదీ సోదరులలో ఉత్సాహం కనిపిస్తుందన్నారు. యోగాసనాలను నిత్యం అలవాటుగా అలవర్చుకొని జైలు జీవితం అనంతరం మంచి మార్గంలో పయనించి సమాజానికి ఉపయోగపడేలా జీవనం సాగించాలన్నారు. జూన్ 21కి అంతర్జాతీయ యోగా దినోత్సవాలకి అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు జిల్లా ప్రోగ్రామ్గా జిల్లా కారాగృహానికి వచ్చి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో పాటు డిస్ట్రిక్ట్ జైల్ సూపరింటెండెంట్, ఆయుష్ డిపార్ట్మెంట్ అందరూ కలిపి ఖైదీలతో యోగా ప్రోగ్రాం పెట్టడం జరిగింది. వాళ్ళతో ఉన్న ఉత్సాహం అంతా చూసి చాలా బాగానే అనిపించింది. సో అదే క్రమశిక్షణ, అదే మనశ్శాంతి వాళ్ళు నెక్స్ట్ లైఫ్లో కొనసాగాలి అని ఆశిస్తున్నాం. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఖైదీ సోదరుల మధ్య జిల్లా జైల్లో నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని జైలు సూపరింటెండెంట్ వరుణ్ రెడ్డి అన్నారు. యోగాసనాలు, సూర్య నమస్కారాలు సాధన వలన ఖైదీల ప్రవర్తనలో మార్పు వచ్చి వారు సమాజంలో మంచిగా జీవించే అవకాశం ఉంటుందన్నారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా జైల్లో గత 10 రోజులుగా పతంజలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఖైదీలు ఎంతో ఉత్సాహంతో యోగాసనాలు, సూర్య నమస్కారాలను సాధన చేయడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. ఖైదీలలో మార్పుకు ఇలాంటి కార్యక్రమాలు పునాది లాంటివన్నారు. కార్యక్రమంలో జైలర్ రమేష్, ఆయుష్ డిపార్ట్మెంట్ ఆర్డీడీ డాక్టర్ పద్మజాతి, ఎస్ఎంఓ డాక్టర్ బ్రహ్మరాంబ, జీజీహెచ్ ఆర్ఎంఓ డాక్టర్ చైతన్య వర్మ, సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భీమ్నాథ్, ఎంఈఓ కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీజీ చొరవతో మన ప్రపంచ యోగా దినోత్సవం 10వ యోగా దినోత్సవం అద్భుతంగా ఒంగోలు జిల్లా జైల్లో ఖైదీ సోదరుల మధ్య జరిగింది. మాకు కూడా 10 రోజుల నుంచి వీళ్ళల్లో ఎంతో అద్భుతమైన చేంజెస్, మార్పులను చూసాము. ఆ
ఎక్స్పెక్టేషన్, ఆ మార్పు, ఆ పరివర్తన ప్రతి జైల్లో రావాలని భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడా జైళ్ల శాఖ అనుమతితో ప్రతి జిల్లా జైల్లో కూడా ఈ యోగా ధ్యాన కార్యక్రమాలు నిర్వహిస్తామని, అయితే ఇంత అద్భుతమైన కార్యక్రమానికి నాంది పలికిన మన జైలు సూపరింటెండెంట్ శ్రీ వరుణ్ రెడ్డి గారికి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలలో యోగా డే వేడుకలు నిర్వహించారు. వైద్య కళాశాలలోని మీటింగ్ హాల్లో యోగాసనాల కార్యక్రమం జరిగింది. ఒంగోలులోని పతంజలి యోగా కేంద్రం ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులు, పీజీ విద్యార్థులు, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు. యోగా మాస్టర్ డాక్టర్ ప్రసాదరావు, ఆయన శిష్య బృందం యోగాసనాలు వేయించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నుండి ఇప్పుడు 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు మేము రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు అదృష్టవశాత్తు మెడికల్ కాలేజీలో యోగా చూపిస్తున్నా కానీ యోగా దినోత్సవాలు కండక్ట్ చేయటం లేదు. ఈ సంవత్సరం 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం తక్కిన చోటతో సహా మెడికల్ కాలేజీలో కూడా మెడికల్ స్టూడెంట్స్కి యోగా డెమాన్స్ట్రేట్ చేస్తూ యోగా దినోత్సవం కండక్ట్ చేస్తున్నాం. దీని గుండా మెడికల్ స్టూడెంట్స్కి యోగా అనేది ఎట్లా కృషి ఉపయోగపడుతుంది, దాని గుండా ఎట్లా షుగరు, బీపీ, ఒబిసిటీ, థైరాయిడ్, పిల్లలేనితనం, పీసీఓడి లాంటి జబ్బులన్నీ కూడా తగ్గిపోయి జబ్బులు లేకుండా సుఖంగా ఉండటం ఎట్లాగా అని తెలియజేయడానికి వీలవుతుంది. అది ఇప్పుడు మెడికల్ స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళు అర్థం చేసుకొని చేస్తున్నారు. ఈ రోజున ప్రపంచమంతటా 10వ అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా తీసుకున్నట్లయితే గత 10 సంవత్సరాల్లో మన రాష్ట్రంలోనూ మన జిల్లాలో కూడా డయాబెటీస్ కేసులు అనేవి, హైపర్ టెన్షన్ కేసులు అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ వ్యాధుల్ని, నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ని కంట్రోల్ చేయాలంటే తప్పకుండా యోగా కార్యక్రమం ద్వారా, సైకలాజికల్ కంట్రోల్ ద్వారా మనం కంట్రోల్ చేయగలం. ఎందుకంటే యోగా చేయడం ద్వారా మనం తీసుకునే ఆహార పదార్థంలో కూడా తినే ముందు ఆలోచించి మనం తీసుకుంటాము. అదేవిధంగా మన బాడీలో నుండి అన్ని హార్మోన్స్ కూడా కంట్రోల్కు వస్తాయి. కాబట్టి తప్పకుండా మనం కంటిన్యూస్గా ఈ యోగా కార్యక్రమం అనేది ప్రతిరోజు. సో ఇవాళ యోగా డే అని చెప్పేసి ఇక్కడ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే ఎలా ఉంది జస్ట్ చూద్దాము అని చెప్పి వచ్చాను. చాలా బాగుంది. ఆసనాలు వేయించారు, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయించారు. యాక్చువల్లీ మన బాడీ ఇంత స్టిఫ్గా ఉందా, బాగా హెల్తీగా ఉన్న అనుకున్న బాడీ కూడా ఇంత స్టిఫ్నెస్ ఉందా అని ఇవాళ తెలిసింది. సో ఇది డైలీ చేస్తే ఒక్కరోజుకి చాలా రిలాక్స్డ్గా, మైండ్ అంతా పీస్ఫుల్గా ఉంది. సో ఐఎమ్ షూర్ ఇది డైలీ మన దినచర్యలో ఒక భాగం చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనుకుంటున్నాను. నేను 1985 నుంచి యోగా చేస్తున్నాను, కానీ ఈ మధ్య కొంచెం గ్యాప్ ఇచ్చాను. మళ్ళీ ఇవాళ యోగా డే సందర్భంగా నాకు ఈ అవకాశం దొరికింది. ఈ యోగా ప్రాక్టీస్ చేయటం వల్ల మనం ఆరోగ్యం డెవలప్ చేసుకోవచ్చు, ఎటువంటి రోగాలు రాకుండా మానసికంగా, ఆరోగ్యపరంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా కూడా వృద్ధి చెందవచ్చు. ఇక్కడ నుంచి నేను రెగ్యులర్గా చేద్దామని డిసైడ్. మేము ఒంగోలు మెడికల్ కాలేజ్లో చదువుతున్నాము. ఇవాళ ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమంగా మేము ఇవాళ యోగా చేయడానికి వచ్చాము. ఇవాళ మేము చాలా బాగా చేసాము. మా స్టాఫ్ అంతా వచ్చి మమ్మల్ని బాగా సపోర్ట్ చేసి యోగా బాగా చేయించారు మాకు. ఆసనాలు వేస్తే మా బాడీ అంతా ఫ్లెక్సిబుల్గా అయ్యి మేము ఇవాళ డే మొత్తం యాక్టివ్గా ఉండవచ్చు. రోజు యోగా ప్రాక్టీస్ చేస్తే, రోజు యోగా చేస్తే ఫ్లెక్సిబుల్గా ఉండి అన్ని కార్యక్రమాలు బాగా చేసి యాక్టివ్గా ఉంటాం రోజంతా. చేస్తాము. చేస్తాం. నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించి దోషులను శిక్షించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఒంగోలు లాయర్పేట సాయిబాబా గుడి సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. తిరిగి నీట్ పరీక్ష నిర్వహించాలని, ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష నిర్వహణ రాష్ట్రాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నగర ఎస్ఎఫ్ఐ కార్యదర్శి వీరస్వామి, విద్యార్థులు పాల్గొన్నారు.
నీట్ పరీక్ష యూజీ నెట్ పరీక్షని నిర్వహించడంలో ఎన్టీఏ సంస్థ ఘోర వైఫల్యం చెందింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎన్టీఏ సంస్థ మొదటి నుంచి ఈరోజు వరకు పరీక్ష నిర్వహణలో ఘోర వైఫల్యం చెందుతూ వస్తుంది. వెంటనే ఈ సంస్థని రద్దు చేయాలని చెప్పి పరీక్షా బాధ్యతల్ని రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించాలని చెప్పి ఎస్ఎఫ్ఐ ప్రకాశం జిల్లా కమిటీ తరఫున ఈరోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మొత్తం విద్యారంగాన్ని తన చేతుల్లో పెట్టుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు దేశం మొత్తం ఒకే పరీక్ష ఉండాలని చెప్పి ఇటువంటివన్నీ తీసుకొచ్చింది. వీటిని నిర్వహించడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ ఎన్టీఏ సంస్థ పేపర్లు లీకేజీలు చేస్తూ పేపర్లను అమ్ముకుంటూ విద్యార్థుల్ని ఇబ్బందులు గురి చేస్తూ ఉంది. కోట్ల రూపాయలని విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేసుకుంటా ఉంది. పేపర్లు అమ్ముకొని విద్యా వ్యాపారానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారాలు తెరిచింది. కాబట్టి ఇంత అవకతలకి పాల్పడినటువంటి ఎన్టీఏ సంస్థని వెంటనే రద్దు చేయాలి. విద్యార్థులకి న్యాయం జరిగేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎన్టీఏ సంస్థని రద్దు చేయాలని చెప్పి ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీని మొత్తానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించి దీనికి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము కోరుతా ఉన్నాం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒంగోలు పీవీఆర్ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు ఆసనాలతో అదరగొట్టారు. యోగా గురువు పతంజలి శ్రీనివాస్ విద్యార్థినులతో యోగాసనాలు చేయించారు. క్రీడా భారతి జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్తో కలిసి పతంజలి శ్రీనివాస్ యోగాసనాలు వేశారు. విద్యార్థినులు కూడా అబ్బురపరిచే విధంగా ఆసనాలు చేసి భళా అనిపించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ ప్రసన్న, ఫిజికల్ డైరెక్టర్ జ్యోత్స్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. యోగాసనాలు చేసిన విద్యార్థినులకు సర్టిఫికేట్లు అందజేశారు. ప్రకాశం జిల్లా ఈరోజు ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. 108 రౌండ్లు సూర్య నమస్కారాలు 108 నిమిషాల్లో చేసి ఆ ఘనత మన ప్రకాశం జిల్లాకి దక్కింది. ప్రకాశం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 3200 మంది పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 108 రౌండ్లు సూర్య నమస్కారాలు 108 నిమిషాల్లో ప్రపంచ రికార్డు సృష్టించారు. ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ ఇటువంటి అద్భుతమైన రికార్డు జరగలేదు. ఇది మన ప్రకాశం జిల్లాకే దక్కింది. ఇది నిరంతరం కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో 15,000 మంది పిల్లలతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ చేయాలనే సంకల్పం ఉంది. అది ప్రకాశం జిల్లాలోనే సాధ్యమవుతుంది. అది మన పిల్లలే చేస్తారు, చేసి చూపిస్తారు. రెస్పాన్స్ ఎలా ఉంది సార్? నా పేరు విజయ్ కుమార్ పత్తిపాటి, క్రీడా భారతి జిల్లా అధ్యక్షుడిని. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినటువంటి పీవీఆర్ గర్ల్స్ హై స్కూల్ ఒంగోలు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అండ్ ఈరోజు మాకు ఆపర్చునిటీ కల్పించినటువంటి వారందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యార్థులు కలిసి మీరు ఆసనాలు చేయడం ఎలా ఉంది సార్? చాలా ఆనందంగా ఉంది. మేము కూడా కుర్రాళ్ళు అయిపోయాము. ఈ సందర్భంగా వాళ్ళతో పాటు పిల్లలు అయిపోయి ఇది చేస్తూ ఉన్నాము. రెగ్యులర్గా ఆసనాలు చేస్తారా మీరు? రెగ్యులర్గా నేను ఫిట్నెస్ ఏదో కంపల్సరీగా ఎవ్రీడే చేస్తూ ఉంటాను. అండ్ నా ఒపీనియన్ యోగా ఫర్ ఫిజికల్ అండ్ మెంటల్. యోగా డే సందర్భంగా పతంజలి శ్రీనివాస్ గారు, క్రీడా భారతి ప్రెసిడెంట్ విజయ్ కుమార్ గారు వచ్చి మా పిల్లల చేత యోగాసనాలు వేయించి విద్యార్థులు ఉత్తేజపరిచి ఆసనాల గురించి వివరించారు. నిజంగా ఇవి ఇప్పటి పరిస్థితులు అయితే పిల్లలకి ఆరోగ్యంగా, ఆనందంగా, ఉల్లాసంగా ఉండటానికి యోగా అనేది చాలా అవసరము. అది విద్యార్థులు అప్పుడప్పుడనే కాకుండా ప్రతిరోజు వీళ్ళు ప్రాక్టీస్ చేయటం వల్ల మంచి ఆరోగ్యంగా ఉంటారు. అందులో ఆడపిల్లలకి ఇంకా మంది పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇవన్నీ లేకుండా వీళ్ళు యోగా ఆసనాలు వేయటం చాలా మంచిది. విద్యార్థులను కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు చేశారు. మరి వారికి శ్రీనివాస్ గారికి, విజయ్ కుమార్ గారికి మా పాఠశాల తరఫున అంతర్జాతీయ సమాజంలో వస్తున్న మార్పులు, ఉద్యోగ అవకాశాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ
ఆయా అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. జిల్లాలోని ఎంపిక చేసిన 20 పాఠశాలలు, కేజీబీవీలు, ఏపీ మోడల్ స్కూల్స్, వొకేషనల్ కోర్సులు కలిగిన జూనియర్ లెక్చరర్లకు కొప్పూరులోని నెక్స్ట్ జెన్ స్కూల్లో 3 రోజుల పాటు కెరీర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంపై నిర్వహించిన శిక్షణా కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అంటే ఒకే రకమైన ఉండండి, అంటే మోస పద్ధతిలో చెప్తున్నాను వాడికి మనం ఆ మార్గాన్ని మనం వాడికి చూపించడం కోసం ఒక గైడెన్స్ హెడ్ మాస్టర్ జెడ్పీహెచ్ఎస్ మరి చూపిస్తారు. మా స్కూల్ కూడా సార్ మీరు పంపించినప్పుడు విద్యార్థులు కానీ టీచర్స్ కానీ ఓకే దాట్ విల్ హెల్ప్ సార్. Where government of AP has chosen few districts and in which we are also one of them. And ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే this is an opportunity to serve our kids in a holistic manner. So మీరు అందరూ కూడా చూసి ఉంటారు, పిల్లలు when they are born creative. Okay, they are born equal. There is no kid that they are poor kid who are not knowledgeable, less IQ and high IQ, low creativity, high creativity at any level. Not your maths, not your English, or not your science. What you are good at as a personal level, what is your skill, and how you are going to tie up with the available career opportunities locally for program. And to understand what you are, a kid ante when you go with the parlance or with a database, they will say he is a A grade fellow, B grade or C grade based upon your marks you have got. That doesn't make any sense for me. మధ్యాహ్న భోజనం పథకం కార్మికులు తొలగింపులు వేధింపులు ఆపాలని, అధికారులపై రాజకీయ నాయకుల ఒత్తిళ్లు ఆపాలని ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ప్రధాన కార్యదర్శి పి కల్పన డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు గత 23 సంవత్సరాలుగా ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూళ్లలో విద్యార్థులకు ప్రభుత్వ మెనూ ప్రకారం ఆహారాన్ని వండి పెడుతున్నారని, వీరంతా బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళలే అన్నారు. కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని, మౌలిక సదుపాయాలు సక్రమంగా లేకపోయినా, ప్రభుత్వం నుండి బిల్లులు సకాలంలో రాకపోయినా, అప్పులు తెచ్చి ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతూ వంట చేసి పెడుతున్నారని, అనేక సంవత్సరాలుగా దీనినే నమ్ముకొని జీవిస్తున్న వారిని తొలగించాలని ఒత్తిడి తీసుకురావడం అన్యాయమన్నారు. నూతన ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రస్తుతం పనిచేస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులను పని నుండి మానుకుంటున్నట్లు లెటర్లు ఇవ్వాలని హెడ్ మాస్టర్ల ద్వారా ఒత్తిళ్లు తెస్తున్నారని, లేకపోతే సామాన్ బయటికి వేస్తామని కూడా అంటున్నారని ఆరోపించారు. అనేక సంవత్సరాలుగా ఇబ్బందులు కోర్చి పనిచేస్తున్న కార్మికులను తొలగించడం సరైనది కాదన్నారు. పాతవారిని కొనసాగించాలని కోరుతున్నామన్నారు. పార్టీలు మారుతున్నప్పుడల్లా ఇలా వేధించడం సరైన పద్ధతి కాదన్నారు. పాతవారిని కంటిన్యూ చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు మధ్యాహ్న భోజన పథక కార్మికులందరినీ జిల్లా వ్యాప్తంగా మొత్తం మా ప్రభుత్వం కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది, మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరందరూ మానుకోవాలి, మా వాళ్ళని పెట్టుకోవాలని చెప్పేసి జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా గ్రామాల్లో ఈరోజు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు మాట్లాడుకోవాలని చెప్పి దాదాపు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా తొలగిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా సిఎఫ్ఎంఎస్ నుంచి జీతాలు తీసుకుంటా ఉన్నారు. తక్కువైనా కానీ 3,000 రూపాయలైనా సిఎఫ్ఎంఎస్ని తీసుకుంటారు కాబట్టి ఉద్యోగుల కిందే లెక్క వస్తారు. వీళ్ళందరినీ తొలగించడానికి అసలు రైట్స్ లేవు. కానీ మా చిన్నాళ్ళు, వీళ్ళు నోరు లేని వాళ్ళు వీళ్ళు అని చెప్పి ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా బెదిరించి వీళ్ళని ఈరోజు హెడ్ మాస్టర్లకు కూడా నోటీసులు ఎంఈఓ ద్వారా చెప్పిస్తూ ఉన్నారు. ఎంఈఓల ద్వారా హెచ్ఎంఎల్కి మీ వాళ్ళందరినీ మేమే స్వతంత్రంగా మాకు బాగలేదు, ఆరోగ్యం బాగలేదు, అందుకని మేమే మానుకుంటున్నామని చెప్పి లెటర్లు రాయించుకునే పని చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మానుకోవాలి. ఇప్పటికైనా
అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం వీళ్ళందరూ చిన్న చిన్న వాళ్ళ మీద కాదు మీ ప్రతాపం చూపించాల్సింది. ఇప్పుడు మెనూ ఛార్జీలు వాళ్ళందరికీ ₹4.75 ఇస్తున్నారు. పిల్లలకు పౌష్టికాహారం పెట్టాలంటే ఆ డబ్బులు సరిపోవు. మెనూ ఛార్జీ ఎట్లా పెంచాలి, ఏ విధంగా పెంచాలి అని చెప్పి అది ఆలోచించాలి. అట్లానే పౌష్టికాహారం పెట్టమంటున్నారు. ఈరోజు కూరగాయల రేట్లు ఎట్లా ఉన్నాయి వాటి గురించి ఆలోచించాలి. వాళ్ళ కనీసం గుర్తింపు కార్డులు లేవు, వాటి గురించి ఆలోచించాలి. యూనిఫామ్ లేదు, గ్యాస్ వీళ్ళే సొంతంగా పెట్టుకోవాలి. అసలు చాలా రకరకాల కష్టాలతో ఉన్నారు. వాటి గురించి ప్రభుత్వం ఆలోచించాల్సింది పోయి చిన్న చిన్న వాళ్ళ మీద ప్రతాపం చూపించడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా అందరూ ఆలోచించి ఇట్లాంటి చిన్న చిన్న ఉద్యోగుల మీద బెదిరింపులు అట్లానే వేధింపులు కూడా ఆపాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మీరు దాని మీద ఏమైనా కార్యాచరణ అనేది ఇది కంపల్సరీ. ఇప్పుడు వెంటనే డిఈఓని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నాం. అప్పటికి కూడా ఆపకపోతే మాత్రం పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాకు కూడా పిలిపిస్తామని చెప్పి జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఒక నిర్ణయం చేసి అధికార పార్టీని ఇబ్బంది పెట్టే ధర్నాలు చేసి అన్ని వాళ్ళందరినీ కూడా మళ్ళీ తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. లేకపోతే ప్రత్యక్షంగా మీ కార్యాచరణకు దిగుతామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రైవేట్ స్కూల్స్, కాలేజీ బస్సు డ్రైవర్లు విధిగా రవాణా శాఖ వారి ఉత్తర్వులను పాటించాలని జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ ఆర్ సుశీల అన్నారు. నగరంలోని ఉప రవాణా శాఖ కమిషనర్ కార్యాలయంలో ప్రైవేట్ స్కూల్స్, కాలేజీ బస్సు డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రైవర్లు బస్సుల్లో ప్రయాణించే విద్యార్థుల పట్ల సహృదయంతో మెలగాలన్నారు. డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలని, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలని తెలిపారు. సహృద్భావంతో మెలగాలన్నారు. డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలని, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలని తెలిపారు. స్కూల్ బస్సు డ్రైవర్ ఎక్కే సమయంలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉందా లేదా తప్పనిసరిగా చూసుకోవాలని, విద్యార్థులు స్కూల్ బ్యాగులు, క్యారేజీ బాక్సులకి సౌకర్యం ఉందా లేదా చూసుకోవాలన్నారు. బ్రేక్ అన్ని సక్రమంగా ఉన్నాయో లేవో తనిఖీ చేసుకున్న తర్వాతనే వాహనాన్ని నడపాలని తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తే ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని, అలాంటి వాటికి తావివ్వకుండా ఉండాలన్నారు. జిల్లాలో ఎక్కువ శాతం వాహన యజమానులు ఫిట్నెస్ సర్టిఫికేట్లు పొందాలని, మిగిలినవి కూడా త్వరలోనే సర్టిఫికేట్లు పొందాలని చెప్పారు. డ్రైవర్లకు అవగాహన కలిగించడం వల్ల ప్రమాదాల నివారణకు అవకాశం ఉంటుందని తెలిపారు. డ్రైవర్లకు ఉచితంగా వైద్య పరీక్షలు, కంటి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిరణ్ ప్రభాకర్, సురేంద్ర ప్రసాద్, రామచంద్రరావు, ఏవో శ్రీనివాసరావు, ప్రైవేట్ స్కూల్ వాహన డ్రైవర్లు ఉన్నారు. రవాణా శాఖ వారి ఆధ్వర్యంలో డిటిసి ఆఫీస్ నందు మనము ఈఏబీ డ్రైవర్స్కు అవగాహన సదస్సు మరియు వారికి ఫిట్నెస్ గురించి మెడికల్ టెస్టులు చేయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దాదాపు డ్రైవర్స్ అందరూ కూడా ఒక 200 మంది దాకా హాజరైనారు. వీరికి యాక్ట్ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, డాక్యుమెంట్ పరంగా ఎట్లా ముందు రికార్డ్స్ అన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి, వీరు వాహనం నడిపేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా, వారు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తల గురించి ఈరోజు మా కార్యాలయం నందు మీటింగ్ జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారికి సంబంధించి రికార్డ్స్ అన్నీ కూడా అప్డేట్ చేసుకొని యూనిఫామ్ వేసుకొని నడపవలసిందిగా చెప్పడం జరిగింది. అట్లానే పిల్లల పట్ల సహృదయంతో ఫ్యామిలీ పర్సన్ లాగా ట్రీట్ చేస్తూ వారందరికీ ఫ్రెండ్లీ మేనర్తో ఉండేటట్లు చూసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి స్కూల్ బస్సులన్నీ కూడా ఫిట్నెస్ చేయడం జరుగుతుంది. అలానే దాదాపు 1541 బస్సులు మన జిల్లాలో ఫ్లై అవుతున్నాయి. అందులో 742 బస్సుల దాకా ఇప్పటి వరకు మనం 799 వెహికల్స్ ఎఫ్సీల్ చేయడం జరిగింది. ఈ ఎఫ్సీల్ చేసిన వెహికల్స్లో ఎటువంటి లోపములు కూడా లేవు. అట్లానే బస్సులు ఎక్కించే యాజమాన్యం కానివ్వండి, డ్రైవర్స్ని యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బస్సు ఎక్కించేటప్పుడు డ్రైవర్స్కి అన్ని విధి విధానాలు తెలుపుతూ వారిని వాహనంలో పిల్లల పట్ల వాళ్ళు ప్రవర్తించవలసినటువంటి నియమ నిబంధనలను వాళ్ళకు తెలుపుతూ వారు తీసుకోవాల్సిన చర్యలు కరెక్ట్గా చూసుకోవాల్సిందిగా యాజమాన్యాన్ని కూడా కోరుచున్నాము. డ్రైవర్స్ అందరూ కూడా మీ యొక్క
ఫంక్చువాలిటీని మరవకుండా చేయవలసిందిగా కోరుతున్నాను. ఉన్నామనుకోండి దాని చుట్టూ రష్టపడిపోతుంది. దానికి ఉన్న ఇంజెస్ రక్షణ ద్వారా నుంచి తీసి అత్యవసర ద్వారా ఓపెన్ చేసి ఒక 3-4 సార్లు ఆ డోర్ని తీయటము వేయటము చేసి ప్లస్ అట్లా తీసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఛానల్స్లో కానివ్వండి, అక్కడ ఆ డోర్కు ఉన్న ఇంజెస్ని కొంచెం ఆయిలింగ్ చేసి ఆ ఛానల్స్లో ఉన్నటువంటి మట్టిని కూడా లేదా రస్ట్ని క్లీన్ చేసి మరి రబ్బర్ బీటింగ్స్లో ఉన్నటువంటి మట్టిని కూడా క్లీన్ చేసి ఆ యొక్క అత్యవసర ద్వారం ఎప్పుడూ కూడా అనుకున్న పరిస్థితుల్లో మనకి అవసరం వచ్చినప్పుడు ఇమీడియట్గా ఆపరేటబుల్గా ఉండటానికి మనం దాని మీద తగిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాలలో యోగా డే నిర్వహించారు. యోగా సాధకులు టెంకాయల శ్రీనివాసరావు విద్యార్థినులు అధ్యాపకులతో యోగాసనాలు వేయించారు. కళాశాల ప్రిన్సిపల్ కళ్యాణి అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినులతో కలిసి యోగాసనాలు వేశారు. తర్వాత చెప్తాను మీకు. మంచి జోక్ ఉంది దాని మీద. స్లోగా చేతులు కిందకి దించాలి. స్లోగా ఒక్కసారి స్లోగా నెట్టాలి. చేతి స్లోగా పైకి నెట్టండి. ఎవరో లాగుతున్నట్టుగా అట్లా నెట్టండి. అర్థమైంది? మధ్యలో అలాగా రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ ఒంగోలు క్యాంపస్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా డైరెక్టర్ భాస్కర్ పటేల్ జ్యోతి ప్రజ్వలన చేసి యోగా వేడుకలను ప్రారంభించారు. యోగా గురువు పగడాల చంద్రశేఖర్ విద్యార్థినులతో ఆసనాలు వేయించారు. ఈ కార్యక్రమంలో ఏఓ చంద్రశేఖర్, ఎఫ్ఓ మీరావలి, అకాడమిక్ డీన్ రూఫస్ కుమార్, ఎస్డబ్ల్యూఓ డీన్ సురేష్ బాబు, పీడి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. We cut the cake. Okay, we put that cake on our face. Click few pictures. Upload on Facebook, Twitter, Insta. And we wait how many will like, how many will not like. And what happens next day? Normally we set a timer, so those pictures disappear. Or others will set a timer, those pictures will disappear. So these so-called temporary happiness or pleasure. I don't think it's happiness, it's pleasure. That's only for few hours. Am I right or not? కొనకలమెట్లలో ఏరువాక పౌర్ణమి రైతు మహోత్సవ కార్యక్రమాన్ని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత ట్రాక్టర్లను పూజించి ఏరువాక కార్యక్రమాన్ని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె వీరారెడ్డి ప్రారంభించారు. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రైతుకు నెలకు 10,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వాలని, ట్రాక్టర్కు 50% డీజిల్ రాయితీపై అందించాలని డిమాండ్ చేశారు. ఎకరాకు సాగు సాయం కింద 15,000 రూపాయలు తెలంగాణ తరహాలో అందించాలన్నారు. పెరిగిన వ్యవసాయ ఖర్చుల దృష్ట్యా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ సవరించి 3 లక్షల లోపు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని, 5 లక్షల లోపు పావలా వడ్డీ కింద రుణాలు అందించాలన్నారు. కౌలు రైతులకు కౌలు కార్డులను మంజూరు చేసి బ్యాంకుల ద్వారా రుణాలు అందించడంతో పాటు అన్ని రకాల ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలన్నారు.
ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు 90% సబ్సిడీ కింద అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని అన్నారు. కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గ ఏపీ రైతు సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పివి కొండయ్య, సిగనం వెంకటేశ్వర్లు, సిపిఐ మండల కార్యదర్శి కె కోటేశ్వరరావు, రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశానికి కానీ ఇవ్వడానికి ఇవాళ అప్పుల పాలైనటువంటి రైతాంగం ఈ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 150,000 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. అది రైతులు కానివ్వండి, కౌలు రైతులు కానివ్వండి. అందువల్ల ఈ అప్పులు రద్దు చేయాల్సిన అవసరం. అట్నే మన పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి సాగు సాయం కింద ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు ఒక్కొక్క ఎకరానికి. ఏమి మనం రాష్ట్రంలో ఎందుకు ఇవ్వకూడదు? అనేక వాగ్దానాలు ఇస్తున్నారు, అనేక పెట్టుబడిదారులకి రాయితీలు ఇస్తున్నారు. మార్గమైనటువంటి చట్టం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. వ్యవసాయానికి విద్యుత్ మోటార్లు ఉన్నాయి చూసారా, పంపు సెట్లకి, అవి మీటర్లు బిగిస్తామని చెప్పేసి గతంలో కేంద్ర ప్రభుత్వం చెప్తే గత ప్రభుత్వం మన రాష్ట్రంలో కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే శ్రీకాకుళంలో, అనంతపురం జిల్లాలో అక్కడ ప్రజలందరూ, రైతులందరూ కూడా దాన్ని వెనక్కి కొట్టారు, తాత్కాలికంగా విరమించుకుంది. అయితే ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మా రాష్ట్రంలో దాన్ని అమలు చేయమని చెప్పి నిర్ణయం తీసుకొని విద్యుత్ మోటార్లకి, వ్యవసాయానికి మనం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు జీజీహెచ్ ఆవరణలో ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో విద్యార్థినులు యోగాసనాలు వేశారు. కాలేజీ ప్రిన్సిపల్ సుమిత్రాదేవి విద్యార్థినులతో కలిసి ఆసనాలు వేశారు. ప్రిన్సిపల్ స్వయంగా ఆసనాలు వేయిస్తుండటంతో విద్యార్థినులు రెట్టించిన ఉత్సాహంతో యోగాసనాలు చేసి శభాష్ అనిపించుకున్నారు. కార్యక్రమంలో నర్సింగ్ కాలేజీ అధ్యాపకులు మారుతి, వరలక్ష్మి, భువనేశ్వరి, ధనలక్ష్మి, అనుపమ, ప్రవీణ మెర్సీ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 23వ తేదీ ఒలింపిక్ డే సందర్భంగా ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం నుండి ఒలింపిక్ రన్ జరుగుతుందని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొడ్డు సుబ్బారావు తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఒలింపిక్ రన్ను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ దినేష్ కుమార్ పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ సంఘాల ప్రతినిధులు పాల్గొంటారని అన్నారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ గోరంట్ల రవికుమార్ క్రీడాకారులకు క్రీడా దుస్తులు అందజేస్తారన్నారు. ఒలింపిక్ రన్లో జిల్లాలోని క్రీడాకారులు, క్రీడా సంఘాలు పాల్గొంటాయని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షులు లేమ్యూల్ రాజ్ పాల్గొన్నారు. ఈ రేపు అనగా 23/6/2024 ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒలింపిక్ డే రన్ ప్రారంభం కాబోతున్నది. ఇది
ప్రపంచ ఒలింపిక్ డే రన్ అనుసరించి ఆల్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలలో మరియు దానికి అనుబంధమైనటువంటి జిల్లాలలో ప్రతి హెడ్ క్వార్టర్ నందు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి క్రీడాకారులు, ఒలింపిక్ అసోసియేషన్కి అనుబంధమైనటువంటి 40 సంఘాల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మరియు సీనియర్ క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొంటారు. ఈ యొక్క ర్యాలీని స్థానిక ఒంగోలు ఎమ్మెల్యే యువ నాయకులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు తమ బంగారస్తాలతో ఈ ర్యాలీని ప్రారంభిస్తారు. విశిష్ట అతిథులుగా మన జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి దినేష్ కుమార్ గారు, ఐఏఎస్ వారు హాజరవుతారు. కావున దీనికి ముఖ్య సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా చైర్మన్ గోరంట్ల రవికుమార్ గారు, పాల్గొనబోతున్నటువంటి 500 మంది క్రీడాకారులకు, అఫీషియల్స్కు రిఫ్రెష్మెంట్స్గా వాటర్ బాటిల్స్, బిస్కెట్స్ మరియు ఫ్రూటీని మరి 500 మంది క్రీడాకారులకు టీషర్ట్స్, క్యాప్స్ను బహుకరిస్తున్నందుకు మన జిల్లా ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, ట్రెజరర్ మరియు వైస్ ప్రెసిడెంట్ గారులైనటువంటి కుర్రా భాస్కర్ రావు గారు, లూమేల్ రాజు గారు, ఎస్ చంద్రశేఖరరావు గారు వారికి సభాముఖంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం జిల్లాలో ఉన్నటువంటి 40 క్రీడా సంఘాలకు మా యువ చైర్మన్ గారైనటువంటి గోరంట్ల రవికుమార్ గారు జిల్లాలో విద్యార్థితో పాటు క్రీడలను కూడా అభివృద్ధి చేస్తున్నందుకు మేమందరము ఆయనకి రుణపడి ఉంటామని, అందరూ దయించి ఈ కార్యక్రమానికి ప్రజలు కూడా క్రీడాభిమానులతో మీరు కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఒంగోలు వారి ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శనివారం జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా 7వ వార్షికోత్సవం వేడుకలలో భాగంగా 11వ తేదీ ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఏకపాత్రాభినయ పోటీలు జరుగుతాయని రంగభూమి కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి అంగలకుర్తి ప్రసాద్, కోశాధికారి దేనుకొండ సుబ్బారావు తెలిపారు. సివిఎన్ రీడింగ్ రూమ్లో రంగభూమి కళాకారుల సంఘం కార్యాలయంలో వారు మాట్లాడారు. ఏకపాత్రాభినయ పోటీలు సాంఘిక, పౌరాణిక, చారిత్రాత్మక, జానపద, దేశభక్తి విభాగాలలో జరుగుతాయని ఆసక్తి కలిగిన కళాకారులు పాల్గొనవచ్చన్నారు. పూర్తి వివరాల కోసం 9963201398 9848135643 నంబర్లను సంప్రదించాలన్నారు. ఈ జాతీయ స్థాయి ఏకపాత్రాభినయ పోటీలలో ఏ వయసు వారైనా సరే అర్హులే. వీరిలో నియమ నిబంధనల ప్రకారం పురుషుడు స్త్రీ పాత్ర ధరించకూడదు, స్త్రీ మాత్రం పురుష పాత్ర ధరించవచ్చు. ఈ ఏకపాత్రాభినయ నిడివి 10 నుంచి 15 నిమిషాల లోపు ఉండాలి. తుది నిర్ణయం కమిటీ వారిదే ఉంటుంది. దీంట్లో వివాదాస్పదమైనటువంటి ఏకపాత్రలను నిర్ద్వందంగా తిరస్కరించబడును. ఇటువంటి పాత్రలను ప్రదర్శించే అవకాశాన్ని కమిటీ వారు మీకు కల్పించరు. కనుక జాతీయ స్థాయిలో ఇటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కళాకారులు అందరూ కూడా ఈ జాతీయ స్థాయి ఏకపాత్రాభినయ పోటీల్లో పాల్గొనండి. మరొక్కసారి తెలియజేస్తున్నాం, జూలై 11వ తేదీ ఉదయం 9 గంటల నుండి ఒంగోలు, ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉన్నటువంటి ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఈ జాతీయ స్థాయి నాటక ఏకపాత్రాభినయ పోటీలు జరుగుతాయి. అందరూ తప్పకుండా రండి. సాయంత్రం 7 గంటలకు బహుమతి ప్రధానోత్సవ సభ జరుగుతుంది. జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఒంగోలులో ప్రతి నెల 2వ శనివారం సంగీత, సాహిత్య, నాటక కార్యక్రమాలు గత 85 నెలలుగా నిర్విరామంగా నిర్వహిస్తున్న మా రంగభూమి కళాకారుల సంఘం 7వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ స్థాయి ఏకపాత్ర అభినయ పోటీలు 11వ తేదీ, జూలై 11వ తేదీ ఉదయం 9 గంటల నుండి ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ప్రారంభిస్తున్నాం. దానికి సంబంధించినటువంటి ఏకపాత్రల్లోనే కొన్ని విభాగాలుగా 2 విభాగాలుగా విభజించి దాంట్లో నుంచి చారిత్రాత్మకం, పౌరాణికం అనే విభాగం ఒక విభాగం. దానికి సంబంధించి 5,000 రూపాయలు ఫస్టు, 3,000 రూపాయలు సెకండు, 1,500 రూపాయలు థర్డు, 2 ప్రైజులు ఒక్కొక్కటి 500 రూపాయల చొప్పున ఇవ్వటం జరుగుతుంది. అలాగే సాంఘిక, జానపద,
దేశభక్తి సంబంధించినటువంటి ఏకపాత్ర అభినయాలు, వాటికి కూడా మొదటి బహుమతి 5,000 రూపాయలు, రెండవ బహుమతి 3,000 రూపాయలు, మూడవ బహుమతి 1,500, 2 కన్సలేషన్స్ ఒక్కొక్కటి 500 రూపాయల చొప్పున పెడుతున్నాం. అది కళాక్షేత్రంలో 11వ తేదీ ఉదయం నుండి ప్రారంభమవుతుంది. సాయంత్రం 7 గంటలకల్లా బహుమతి ప్రదానోత్సవ సభను కూడా ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది. ప్రేక్షకులు, కళాకారులు విరివిగా పాల్గొనాలని కోరుకుంటూ, అలాగే గిద్దలూరు పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మండల ఉన్నత విద్యాధికారులు ఏర్పాటు చేసిన స్టూడెంట్స్ కిట్ను శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి పంపిణీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది మేళతాళాలతో శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డికి స్వాగతం పలికారు. మొదటగా పాఠశాల ప్రాంగణంలోని సరస్వతి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం విద్యార్థులకు బ్యాగ్, పాఠ్యపుస్తకాల కిట్లను అందజేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారికి నాణ్యమైన విద్య, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, మౌలిక సదుపాయాల కల్పన దిశగా తెలుగుదేశం ప్రభుత్వం ముందడుగు వేస్తుందని ముత్తుమల అశోక్ రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలకు చేరాలన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు, ఉపాధ్యాయులు, జడ్పీటీసీ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. చూడండి మేడం, ఇక్కడ చూడాలి అందరూ. మేడం చూడండి సార్, ఇక్కడ సార్ మీరు కొద్దిగా బ్యాక్ జరగండి. కమిషనర్ గారు సార్ మీరు కొద్దిగా బ్యాక్ జరగండి. చూడండి ఇక్కడ చూడండి, చూడండి. ఎంఆర్పీఎస్ ఉద్యమం పురిటిగడ్డ ఈదుమూడి గ్రామంలో జూలై 7వ తేదీన జరిగే జనజాతర ఉద్యమంలో మాదిగలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు రావినూతల కోటి మాదిగ అన్నారు. నగరంలోని అంబేద్కర్ భవనంలో మాదిగల జనజాతర కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఎంఆర్పీఎస్ 30 సంవత్సరాలు మాదిగలపై జరుగుతున్న అన్యాయాలకు సుదీర్ఘ పోరాటం చేసిన చరిత్ర ఉందని అన్నారు. అలాంటి చరిత్ర కలిగినటువంటి ఎంఆర్పీఎస్ మాదిగ ఉద్యమం ఎక్కడైతే పుట్టిందో అక్కడ మాదిగల జాతరతో పాటు ఉద్యమాల్లో అమరులైన వారికి నివాళులర్పించే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి మాదిగలు, ప్రజా సంఘాల కళాకారులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఉద్యమ నాయకులు కొమ్మూరి గర్నీయ మాదిగ, అత్యాల శరత్ మాదిగ, చంద్రబోస్ మాదిగ, నాగయ్య మాదిగ, కట్టా రాజు మాదిగ, నాగార్జున మాదిగ, మల్లెల ప్రసాద్, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. తేదీ జరగబోయేటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి బ్రహ్మ మాదిగ ఆధ్వర్యంలో మాదిగ జనజాతర సభను విజయవంతం చేయాలని ఈరోజు ఒంగోలులో అంబేద్కర్ భవన్లో ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతూ ఉంది. అయితే 30 సంవత్సరాల ఉద్యమ కాలంలో మనం ఏం సాధించామో ఏమి సాధించలేదో కూడా మనం జూలై 7వ తేదీన అనేక విషయాలని చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మనం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఎందుకు స్థాపించుకున్నామో ఆ లక్ష్యం మరి ఎందుకు వర్గీకరణ జరగకుండా ఆగిపోయిందో కూడా మన అందరికీ ఒకసారి కూర్చొని చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మనం 30 సంవత్సరాల ఉద్యమ కాలాన్ని ఒకసారి మనం తెలుసుకున్నాం కాబట్టి ఈదుమూడిలో జూలై 7వ తేదీన జరగబోయే కార్యక్రమాన్ని జనజాతర సభను విజయవంతం చేయాలని కూడా మన మాదిగ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా వేలాదిగా తరలి రావాలని మాదిగ ప్రజానీకానికి, ప్రజాస్వామిక వాదులకు కూడా తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడి 30 వసంతాల పూర్తవుతున్న సందర్భంలో ఈదుమూడి గడ్డ మీద ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏర్పడిన రోజు నుండి ఈ రోజు వరకు అనేక సందర్భాల్లో మాదిగలే కాదు
సమాజంలో ఉండబడినటువంటి అన్ని వర్గాలకి పథకాలను అందించినటువంటిది ఎంఆర్పిఎస్ ఉద్యమం. అలాంటి ఎంఆర్పిఎస్ ఉద్యమ పురిటిగడ్డ అయినటువంటి ఈదుమూడిలో గౌరవనీయులు ఎంఆర్పి వ్యవస్థాపక అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో సభ జరుగుతున్నది. ఆ సభకు జయప్రదం చేయడం కోసం ఈ రోజున ఉండబడినటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన నాయకత్వం కూర్చొని ఏ ప్రాంతం నుంచి అయితే ఏ విధంగా తరలించాలనేది ఒకసారి మేము కూర్చొని మాట్లాడుకొని వేల మంది ప్రకాశం జిల్లా నుంచి ఈదుమూడి గడ్డకు తరలిస్తామని తెలియజేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో జరిగేటువంటి మాదిగ జనజాతర సభను జూలై 7న వచ్చి ఈదుమూడి గడ్డ మీద ఒక జాతరలా పండగ వాతావరణంలో జరపాలని సందర్భం తెలియజేస్తూ ప్రకాశం జిల్లా ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం. వద్దిలాలి ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వం, వద్దిలాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, వద్దిలాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. జయప్రదం చేయండి జూలై 7న మాదిగల జనజాతర సభను, జయప్రదం చేయండి జూలై 7న మాదిగల జనజాతర సభను. శ్రీ సత్యాన్యూస్లో నేటి మాట. అనుకున్న వెంటనే అన్నీ లభిస్తే మనిషిలో నిర్లక్ష్యం పెరుగుతుందని కొన్నింటిలో అందని జాబితాలో ఉంచుతుంది కాలం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.